విజయవాడలో అందెల రవిమిది ట్రైలర్ లాంచ్ జరిగింది. శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి దవులూరి నిర్మించి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో విడుదల కానుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా 70% అమెరికాలో చిత్రీకరించబడింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలు పంచుకుంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందెల రవిమిది సినిమా ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు. శివ బట్టిప్రోలు సమర్పణలో నాట్య మార్గం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇంద్రాణి దవులూరి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, ఐడిపిఎల్ నిర్మల వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి చిత్రం, ఇండియా ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ మహిళా నిర్మాత చిత్రం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడు వంటి అనేక పురస్కారాలను గెలుచుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత మరియు హీరోయిన్ ఇంద్రాణి దవులూరి మాట్లాడుతూ ఈ చిత్రం దేశ విదేశాల్లో ప్రివ్యూ షోలు ద్వారా మంచి ప్రశంసలు అందుకుందన్నారు. మన ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరించాలని కోరారు. సంగీత దర్శకుడు కొనకళ్ళ కార్తిక్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి పాట శ్రావ్యంగా ఉంటుందన్నారు. స్వరాలు సమకూర్చడం ఆనందంగా అనిపించిందని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా సినిమాలోని ఒక పాటను ఆలపించారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ రాజీవ్ మాట్లాడుతూ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డామని, అందుకున్న ప్రశంసలు ఆ కష్టాన్ని మరిపించాయన్నారు. దాదాపు 70% అమెరికా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్కౌట్ అండ్ గౌట్ అధ్యక్షులు పెసర్లంక రమణ మాట్లాడుతూ ఈ చిత్రం ఎంతో శ్రమతో రూపొందించారని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమానికి సినిమా అభిమానులు, చిత్ర పరిశీలకులు హాజరయ్యారు. మీరందరి వాళ్ళ ఈరోజు ఇక్కడికి వచ్చి మా రిక్వెస్ట్ని మన్నించి, ఎందుకంటే ఇవాళ నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అండ్ రాజశేఖర్ గారు కూడా దివంగతులైన రోజు. మీకు చాలా యు ఆర్ వెరీ వెరీ బిజీ, ఐ వాజ్ టోల్డ్ దట్, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హంబ్లీ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ట్రైలర్ లాంచ్ టుడే. తర్వాత చాలా చక్కగా ఎంసీ చేశారు. నన్ను మూవీ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడమన్నారు. ముందుగా ఇవాళ మన మధ్య వేణు నక్షత్రం గారు, కార్తిక్ కొడకండ్ల గారు, డాక్టర్ రాజీవ్ గారు, దే ఆర్ ఆల్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ టుడే. అండ్ మేమందరం ఒక 4 ముక్కలు మా మూవీ గురించి చెప్తాం. అందెల రవిమిది మూవీకి నేను పాటలు చేయడం జరిగింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్, అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన 4 పాటల్లో 3 పాటలు ప్రస్తుతం ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా మిలియన్స్లో వ్యూస్ అండ్ చాలా రీల్స్ చేస్తున్నారు. అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ దిస్ ఫిలిం. బికాస్ అంటే చాలా మూవీస్ మనం చేస్తుంటాం, కానీ ఇటువంటి ఒక మంచి సందేశాత్మకమైన సినిమా, అంటే ఏదో వచ్చి ఒక లేడీ అంటే తను ఎట్లా తన ఆశయాల కోసం ఎట్లా తను కృషి చేసింది అండ్ తను అనుకున్నది ఎట్లా సాధించింది అనేది ఈ సినిమా. అండ్ అన్ని పాటలు ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందాక నేను వస్తుంటే అందేవిలో ట్రైలర్ కూడా చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు అందరు ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించాలి, ఎందుకంటే ఎన్నో అంతర్జాతీయ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ట్రైలర్ లాంచ్. లక్కీగా ఈ టైంకి నేను ఇక్కడ ఉండడం కూడా చాలా అదృష్టము. ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. సో అందెల రవం గురించి మీ అందరికీ చాలా తెలుస్తుంది, ఇప్పుడు అందరికీ చెప్పారు. బట్ అంటే నా కథ మీ అందరికీ నచ్చడము, డైలాగ్స్ నచ్చడము, దీనివల్ల ఇంత పేరు వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈ క్రెడిట్ గోస్ టు అందరికీ. అంటే ఒకటే కాదు, ఒక కథని ఎగ్జిక్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కథ మంచిగా ఉందంటే సరిపోదు కదా, ఆ ఎగ్జిక్యూషన్లో అందరము తను చెప్పారు ఇప్పుడు అందరూ డబుల్ యాక్షన్ చేశారని, దట్స్ కరెక్ట్. కానీ ఇంద్రాణి గారు మాత్రం మల్టీ యాక్షన్ చేశారు. వాళ్ళందరూ సినిమా గురించి మాట్లాడేశారు అండ్ సినిమా ఎలా జరిగింది ఏంటి, వాళ్ళు పడిన కష్టం అన్నీ చెప్పేశారు. కష్టపడ్డారు, సక్సెస్ కూడా చూస్తున్నారు. సక్సెస్ ఎలా చూస్తున్నారంటే మీకు అర్థమే ఉంటుంది. ఇందా నుంచి ఇక్కడ ఇన్ని లోగోస్ ఉన్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేశారా? ఇవన్నీ అన్ని ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి మన సినిమా సక్సెస్ కొట్టి ఆల్రెడీ దేశం మొత్తం ఇంటర్నేషనల్గా ఫిలిం ఆల్రెడీ సక్సెస్ కొట్టింది. అంటే మన కల్చర్ ఎక్కడ ఇంకా చచ్చిపోలేదు. అది ఈ టీం కష్టపడి దే ఆర్ బ్రింగింగ్ దిస్ మెసేజ్ టు ఇండియన్స్ ఆల్సో. అది కాకుండా సినిమా అంటేనే కష్టం. ఇండియాలోనే అన్ని రిసోర్సెస్ ఉండి
సినిమా చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది మీరు చెప్పినట్టు ఎస్పెషలీ అమెరికాలో, నేను కూడా అక్కడే ఉంటాను, బట్ యూనో ఫిలిం షూట్ చేయడం, అక్కడ పర్మిషన్స్ తెచ్చుకోవడం, ఇప్పుడు వాళ్ళు షూట్ చేసిన సీన్స్ అన్నిటి కూడా మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఎవరు కూడా యాక్ట్ చేసిన పోలీసులు కాదు, ఒరిజినల్ పోలీసులే అమెరికాలో యాక్ట్ చేస్తారు. దట్స్ వెరీ టఫ్ జాబ్. వెళ్ళి సిటీ కౌన్సిల్లో